ఆలోచన గత జ్ఞాపకాలు లేదా పుస్తకాల్లో చదివినవి లేదా ఎవరో చెప్పినవి ఈ గతమంతా జ్ఞాపకాలుగా ఆలోచన మరియు భవిష్యత్తులో వాటి గతంలో ఉన్న విషయాలను తీసుకొని ఊహించుకుంటూ కొన్ని విషయాలు ఊహించుకుంటూ భవిష్యత్తుని ఆలోచనలతో నిర్మిస్తూ ఉండటం. ఇది అంతా కూడా చేసేది ఎవరు అంటే థింకింగ్ ప్రాసెస్. థింకింగ్ అనేది ఒక కల్ప్రిట్, ఒక అపరాధి. ఈ థింకింగ్ అనేది ఒక కల్ప్రిట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ థింకింగ్ ఇదంతా చేస్తుందన్నమాట. అంటే ఈ థింకింగ్ ఆసిలేట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? గత విషయాల నుంచి భవిష్యత్ ఊహలకి ఇది ఆసిలేట్ అవుతుందన్నమాట థింకింగ్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు భయము క్రియేట్ అవుతుంది, సృష్టించబడుతుంది. అంటే ఈ భవిష్యత్తులో గతం తీసుకొని భవిష్యత్తును ఊహించుకుంటూ భయాన్ని ఏర్పరుస్తుంది లేదా ఆందోళనని ఏర్పరుస్తుంది ఈ రకమైనటువంటి ఆలోచన. కానీ మీకు బుద్ధి అంటే ఇంటలెక్ట్ అని చెప్పాను కదా, ఆ ఇంటలెక్ట్ మీకు ఏం చెప్తుందంటే ఇది తప్పు, ఇలా మీరు చేయకండి, ఇలా చేస్తే మీకు భయము ఆందోళన పెరిగిపోతాయి, స్ట్రెస్ పెరిగిపోతుంది, ఒకే దాని గురించి తీవ్రంగా లోతుగా ఆలోచించడం, ఇవన్నీ కూడా ఈ థింకింగే చేస్తుంది. ఈ థింకింగ్ అనేది ఒక పెద్ద గోస్ట్, ఇది ఒక కల్ప్రిట్ గోస్ట్. దీన్ని నమ్మకండి అని మీకు బుద్ధి చెప్తుంది, అంటే ఇంటలెక్ట్ చెప్తుంది. నేను ఇందా చెప్పాను ఒక డైమెన్షన్ ఇంటలెక్ట్ ఉంది అని, అది చెప్తుంది మీకు. దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి, బుద్ధి ప్రకారంగా మీరు నడుచుకోవాలి, అంటే మీకున్న ఇంటలెక్ట్ ప్రకారంగా మీరు నడుచుకోవాలి. అంతేగాని థింకింగ్ ప్రాసెస్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వకూడదు. అలా ఫాలో అయ్యారా మీ మానసిక స్థితి కానీ మీ ఆరోగ్య స్థితి కానీ భయము, ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయిపోతాయి. అందుచేత మీరు ఏంటంటే ఖచ్చితంగా ఇంటలెక్ట్నే ఫాలో అవ్వాలి. ఈ ఇంటలెక్ట్ అనే ఈ డైమెన్షన్ ఏం చెప్తుందంటే మీకు ప్రెజెంట్లో ఉండండి, స్టిల్గా ఉండాలి, అంటే నిలకడగా నిశ్చలంగా ఉండండి, ప్రజెంట్లోనే ఉండండి. అంతేగాని గత అనుభవాల నుంచి భవిష్యత్తు నిర్మాణం ప్లానింగ్ మాత్రం చేయకండి.